బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. కుటుంబాన్ని బీఆర్ఎస్ ను విభేదించిన కల్వకుంట్ల కవిత వ్యూహాలు సక్సెస్ అవుతూ ఉన్నాయి. తన యొక్క యుద్ధం కేటీఆర్ వర్సెస్ కవిత అన్నట్టే ఉండాలని చెప్పేసి ముందు నుంచి కూడా ప్లాన్ చేసుకున్నారు ఆవిడ. కానీ ఇక కేటీఆర్ నుంచి కవిత విమర్శలకైతే ఖచ్చితంగా అనుకున్నంత మేర అయితే రిప్లైలు రావడం లేదు. మరి కేటీఆర్ టీం కూడా కవిత వర్గాన్ని చాలా లైట్ తీసుకుంటున్నట్లే కనిపిస్తూ ఉంది. మరి అప్పుడప్పుడు హరీష్ రావు, సంతోష్ రావులను టార్గెట్ చేస్తున్నటువంటి కవిత తన యొక్క ప్రధాన శత్రువు మాత్రం కేటీఆర్ అన్నట్టే ఆమె అయితే వ్యవహరిస్తూ ఉన్నారు. అయితే కవిత యొక్క విమర్శలకు హరీష్ రావు బీఆర్ఎస్ ఓ టీం నుంచి వస్తున్నటువంటి రిప్లైలు మాత్రం కేటీఆర్ నుంచి రాకపోవడం పైన అయితే కవితకు కొంతమేర మైనస్గానే మారుతోంది. కానీ సుదీర్ఘ రాజకీయ సమయం తర్వాత కూడా కవిత యొక్క ట్రాప్లో అయితే కేటీఆర్ అయితే చిక్కుకున్నట్లు కనిపిస్తూ ఉంది. నిజానికి వ్యూహాలు పన్నడంలో ముందుండే కేటీఆర్ తన చెల్లె కల్వకుంట్ల కవిత యొక్క ఉచ్చులో ఆమె అయితే చిక్కుకున్నట్లు తెలుస్తూ ఉంది అతడు. మరి ఇప్పుడు దాని నుంచి బయటకు రాలేక ఇక టెన్షన్ పడుతూ ఉన్నట్లుగా కూడా విశ్వసనీయ వర్గాల నుంచి సమాచారం తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ నుంచి బయటకు వచ్చారో ఇక అప్పటి నుంచి కవిత టార్గెట్ కేటీఆర్. మరి ఆ తర్వాత బీఆర్ఎస్ పతనం. కానీ బీఆర్ఎస్ ఆ పతనం అంటే కవితతో సాధ్యం కాదని చెప్పేసి కూడా తెలిసిపోతా ఉంది. మరి కానీ ఈ రెండు లక్ష్యాలను కూడా ఏకతాటిలో సాధించేలా అయితే ఆమె చెలరేగిపోతూ ఉన్నారు. ఛాన్స్ దొరికిన ప్రతిసారి కూడా ఆమె దాన్ని అయితే సంపూర్ణంగా ఉపయోగించుకుంటూ ఉన్నారు. మరి అధికార కాంగ్రెస్ని టార్గెట్ చేసిన ప్రతిసారి కూడా బీఆర్ఎస్కు కూడా ఆమె ఉతికి ఆరేస్తూ ఉన్నారు. మరి మొదట్లో ఆమెను తక్కువ అంచనా వేసినటువంటి బీఆర్ఎస్ నేతలు ఇప్పుడు తన యొక్క ఉచ్చులో చిక్కుకోవడంతో అయితే ఖచ్చితంగా కవిత వ్యూహాలు ఫలిస్తున్నాయని చెప్పుకోవచ్చు. ఇటీవలి కాలంలో ఆ కుటుంబంలో తలెత్తినటువంటి రాజకీయ విభేదాలు ఇప్పుడు హాట్ టాపిక్గా మారిపోయాయి. ఒకప్పుడు ఉద్యమ ప్రస్థానంలో అధికారంలోనూ కలిసి నడిచినటువంటి అన్నా చెల్లెళ్ళు కేటీఆర్, కవిత ఇప్పుడు బహిరంగంగానే విమర్శలు చేసుకునే స్థాయికి చేరడం అయితే పార్టీ శ్రేణుల్లో ఆందోళన కలిగిస్తూ ఉంది. మరి కవిత కొత్త పార్టీ ఏదైతే ప్రకటించడానికైతే సమయం దగ్గర పడటం, ఇక దానికి కేటీఆర్ స్పందించిన తీరుపైన కూడా ఇక ఆ కుటుంబంలో అయితే బయటకు తెలియని రాజకీయ యుద్ధం మీద అయితే జరుగుతుందని చాలామంది భావిస్తూ ఉన్నారు. మరి క్యాతరపల్లిలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు రాజకీయ వర్గాల్లో అయితే ఖచ్చితంగా ప్రకంపనలు సృష్టించాయి. కొత్త పార్టీలు ఎన్ని వస్తే అంత మంచిది, కానీ ప్రజలు ఓట్లు వేయాలి కదా అంటూనే ఇక తల్లిదండ్రుల సంతోష పెట్టకపోయినా పర్వాలేదు, కానీ వారిని మాత్రం ఏడిపించకూడదు అని చెప్పేసి అయితే ఆయన అయితే తెలియజేశారు. మరి ఇది నేరుగా అయితే కవితను ఉద్దేశించి చేసినటువంటి వ్యాఖ్యలు అని చెప్పుకోవచ్చు. మరి కవిత తన యొక్క సొంత రాజకీయ అజెండాతో అయితే ముఖ్యంగా కేసీఆర్ నిర్మించినటువంటి పార్టీకి వ్యతిరేకంగా వెళ్ళడం ద్వారా అయితే తండ్రిని మానసికంగా వేదనకు గురి చేస్తున్నారని చెప్పేసి అయితే ఒక రకంగా కేటీఆర్ భావిస్తున్నట్లయితే ఆయన మాటల్లో బయటపడతా ఉంది. మరోవైపు కవిత ఆవేదన మరోలా ఉంది. మరి బీఆర్ఎస్ పార్టీలో తనకు సరైనటువంటి ప్రాధాన్యత దక్కలేదని, ముఖ్యంగా ఏదైతే లిక్కర్ స్కామ్ వివాదం ఉందో ఆ లిక్కర్ స్కామ్ వివాదం తర్వాత తనను పార్టీ కార్యకలాపాలకైతే దూరం పెట్టారని చెప్పేసి ఆమె చెబుతూ ఉన్నారు. ఇక తాను పార్టీ కోసం ఎంతో చేశాను, కానీ కష్టకాలంలో నన్నైతే ఒంటరిని చేశారు అనే భావన అయితే ఆమెలో బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. అందుకే తన ఉనికిని చాటుకోవడానికి, తన రాజకీయ భవిష్యత్తునైతే వెతుక్కోవడానికి అయితే టీఆర్ఎస్ పేరుతో కొత్త ప్రయాణాన్ని ఆమె ఎంచుకున్నట్లు తెలుస్తోంది. తాజాగా ఓ సందర్భంలో కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. మీ పార్టీ పేరు అంటే ఏం పెట్టాలా అనుకుంటున్నారనే ప్రశ్నకైతే ఖచ్చితంగా కవిత ఆసక్తికరమైనటువంటి సమాధానం చెప్పారు. పార్టీ పేరు ఏంటి అనేది ఇక అన్ని రకాలుగా ఆలోచిస్తున్నామని ప్రముఖులు ఇక మరి పెద్దలు కూడా అందరితోనూ సంప్రదింపులు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి తెలియజేశారు. మరి అలాగే టీఆర్ఎస్ అని కూడా పెట్టుకోవచ్చని చెప్పేసి అందులో అభ్యంతరం ఏముందని చెప్పేసి కూడా కవిత తెలియజేశారు. మరి ఇదే బీఆర్ఎస్లో అయితే భూకంపం సృష్టించిందని చెప్పుకోవాలి ఒక్క మాట. మరి ఒక్కసారిగా ఆ పార్టీ ఉలికి పడిందని చెప్పుకోవచ్చు. అందుకు చాలా బలమైనటువంటి కారణం ఉంది. మరి 2023 తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమి అనేక కారణాల్లో అయితే ఖచ్చితంగా పార్టీ పేరును మార్చడం కూడా ఒక కారణమనే అభిప్రాయం అయితే చాలా మందిలో ఉంది. మరి ఎప్పుడైతే ఆ టీఆర్ఎస్ కాస్త బీఆర్ఎస్గా మారిందో అప్పటి నుంచి ఖచ్చితంగా బీఆర్ఎస్లో అయితే బలమైన తెలంగాణ వాదం అయితే దూరమైందని, ఇక అందువల్ల తెలంగాణ ప్రజలు కూడా ఆ పార్టీకి దూరమయ్యారనే అభిప్రాయం అయితే ఖచ్చితంగా వినిపిస్తూ ఉంది. మరి పార్టీలోని కొందరు నేతలు కూడా మళ్ళీ టీఆర్ఎస్ అనే పేరును మార్చుకుంటే
మేలు అని కూడా వాళ్ళు చెప్పినట్లు సమాచారం తెలుస్తుంది. కానీ అధినేత కేసీఆర్ మాత్రం తిరిగి పార్టీ పేరునైతే ఖచ్చితంగా టీఆర్ఎస్ అని మార్చేందుకు ఆసక్తి చూపలేదు అని కూడా తెలుస్తుంది. కానీ ఇప్పుడు అదే టెన్షన్ ఇప్పుడు మళ్ళీ తెరపైకి వస్తోంది. కవిత ఆరోపణలు చేసినట్టే వెంటనే ఆమెకు సమాధానం కూడా వచ్చింది. మరి ఇక్కడే కవిత ఏం ఊహించారో అది ఖచ్చితంగా చిక్కినట్లుగా మారిపోయిందని చెప్పుకోవచ్చు. మరి తాజాగా మాట్లాడినటువంటి కేటీఆర్ బీఆర్ఎస్గా మార్చడం తప్పేనని చెప్పేసి, అంతేకాదు తాము అధికారంలో ఉన్నప్పుడు తప్పులు చేశామంటూ కూడా చెప్పుకొచ్చారు. మరి కేటీఆర్ నోటి నుంచి ఈ వ్యాఖ్యలు రావడం కవిత విజయంలో తొలి భాగమని చెప్పుకోవచ్చు. మరి మరోవైపు అయితే నిజంగానే కవిత గనక తన యొక్క పార్టీ పేరును ఖచ్చితంగా టీఆర్ఎస్ అని ప్రకటిస్తే అది బీఆర్ఎస్కి పెద్ద షాకే అవుతుంది. మరి ఎందుకంటే ఇప్పటికీ తెలంగాణ పల్లెల్లో అయితే బీఆర్ఎస్ కంటే టీఆర్ఎస్ అనే పేరే బాగా నోటెడ్ అయిపోయింది. మరి అందువల్ల అయితే కవిత యొక్క ఖచ్చితంగా కవిత పార్టీకి ఒక్కసారిగా అయితే బీఆర్ఎస్ కార్యకర్తలు అయితే షిఫ్ట్ అయ్యే ప్రమాదం కూడా ఉంటుంది అని తెలుస్తూ ఉంది. ప్రస్తుతానికైతే ఆమె మాటలు కూడా కలకలం రేపుతా ఉన్నాయి. అందుకు కేటీఆర్ తాజాగా అయితే చేసినటువంటి వ్యాఖ్యలే దానికి నిదర్శనం అని చెప్పుకోవచ్చు. ఇక మంచిర్యాల జిల్లా కేతనపల్లి చిట్చాట్లో అయితే కేటీఆర్ ఆసక్తికరమైనటువంటి వ్యాఖ్యలు చేశారు. ఇక బీఆర్ఎస్ ను మళ్ళీ టీఆర్ఎస్ గా మార్చే అంశాన్ని కూడా పరిశీలిస్తామని చెప్పేసి ఆయన అన్నారు. ఇది చాలు కవిత యొక్క క్రేజ్ పెరగడానికి అని చెప్పుకోవచ్చు. మరి కవిత తన పార్టీ టీఆర్ఎస్ అనే పేరు పెట్టడానికి వీలుంటుందా, అందుకు కేంద్ర ఎన్నికల సంఘం ఒప్పుకుంటుందా అనే విషయం పైన అయితే విశ్లేషకులు అంచనా ప్రకారం అయితే ఖచ్చితంగా ఆ ఛాన్స్ ఉంది అనే తెలుస్తుంది. మరి ఏదైనా రాజకీయ పార్టీ తన యొక్క పేరును మార్చిన తర్వాత 2 ఏళ్లు గడిస్తే ఇక పాత పేరునైతే ఖచ్చితంగా అయితే పార్టీ పెట్టుకోవచ్చు, వేరే పేరు, ఆ పేరునైతే పెట్టుకోవచ్చు వేరే పార్టీ అన్నట్లు తెలుస్తోంది. ఇక బీఆర్ఎస్ పార్టీ పేరు మారి చాలా ఏళ్ళైంది కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు కవిత టీఆర్ఎస్ అనే పేరునైతే తన యొక్క పార్టీ పేరుగా అయితే ఎంచుకుంటే ఎలాంటి అభ్యంతరాలు ఉండకపోవచ్చు అని కూడా తెలుస్తోంది. అందుకే కవిత ఇప్పుడైతే అదే ప్లాన్లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వ్యూహాన్ని ఏమాత్రం ముందుగా అయితే ఊహించని బీఆర్ఎస్ మరి ఇప్పుడు ఆ టీఆర్ఎస్ పేరును తిరిగి దక్కించుకోవడానికి రెడీ అవుతున్నట్లుగా కూడా కేటీఆర్ మాటలను బట్టి అర్థమవుతోంది. మరి కవిత గనక ఒకవేళ టీఆర్ఎస్ పార్టీని స్థాపిస్తే అది బీఆర్ఎస్కి పెద్ద సవాలే అవుతుంది. ఇప్పటికే తెలంగాణ అంతా కూడా తిరుగుతూ ఉన్నారు, మరి ధర్నాలు కూడా చేస్తూ ఉన్నారు, అరెస్టులు అవుతూ ఉన్నాయి. మరి ఇటీవల ఖమ్మంలో ఏదైతే భూముల విషయంలో కూడా ధర్నా చేసి అరెస్టు కూడా అయ్యారు. మరి ఆ తర్వాత ప్రభుత్వం దిగి వచ్చింది. ఇది ఆమెకు ఖచ్చితంగా ఒక రకంగా ప్లస్ అయిందనే చెప్పుకోవచ్చు. ఇలాంటి మంచి ఛాన్స్ అయితే బీఆర్ఎస్ వదులుకుంది అనే చెప్పుకోవచ్చు ఈ రకంగా కూడా. మరి ఇటీవల ఆమె దాదాపుగా అయితే ఏదైతే ఖచ్చితంగా ప్రతిరోజు కూడా ప్రభుత్వాన్ని అయితే ప్రశ్నిస్తూ జనం నోళ్ళల్లో అయితే నానుతూ ఉన్న వైనం కనిపిస్తూ ఉంది. ప్రతి విషయంలో అద్భుతంగా వ్యూహాలు రచిస్తానని చెప్పేసి అనుకునే కేటీఆర్ తన చెల్లి విషయంలో మాత్రం ఖచ్చితంగా ఉచ్చులో పడినట్లయిపోయింది. ఇక ఇప్పుడు బీఆర్ఎస్ ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా అయితే ఖచ్చితంగా టీఆర్ఎస్ పేరును వెనక్కి తీసుకోవాలని చెప్పేసి భావిస్తోంది. మరి లేట్ అయితే మాత్రం ఖచ్చితంగా ఆ పేరును కవిత తీసుకుంటే మొదటికే మోసం వస్తుందని పార్టీ వర్గాలు అయితే పదే పదే చెబుతున్నట్లుగా కూడా తెలుస్తుంది. మరి కేసీఆర్ కూడా ఖచ్చితంగా ఇప్పుడు ఈ పరిణామాలను ఆలోచిస్తున్నారని చెప్పేసి సమాచారం తెలుస్తోంది. మరి ఏదైతే గులాబీ బాస్ వెనక్కి తగ్గుతారా, తన యొక్క పంతాన్ని వదులుకొని టీఆర్ఎస్ పేరును తిరిగి మరి పొందుతారా అనే ప్రశ్నలు కూడా తెరపైకి వస్తూ ఉన్నాయి. ఒకవేళ టీఆర్ఎస్ అని పేరును మార్చుకుంటే అది ఖచ్చితంగా అది కూడా కవితకే ప్లస్ అవుతుంది. మరి కవితను చూసి భయపడి వెంటనే కూడా బీఆర్ఎస్ టీఆర్ఎస్ అని చెప్పేసి బీఆర్ఎస్ను ఖచ్చితంగా టీఆర్ఎస్ అని పేరు మార్చుకుంది అని చెప్పేసి కూడా ఆమె అభిమానులు అయితే ఖచ్చితంగా కార్యకర్తలు సెటైర్లు వేసే అవకాశాలు కూడా ఎక్కువగా కనిపిస్తున్నాయి. అందువల్ల కేసీఆర్ ఇలా మెట్టు దిగుతారా అనేది కూడా ఆసక్తికరంగా మారిపోయింది. కవిత ఇప్పుడు చాలా వ్యూహాత్మకంగా ఏదైతే స్టెప్స్ వేశారో ఇది బీఆర్ఎస్ పార్టీ మొత్తాన్ని కూడా ఆలోచనలో పడేసిందని చెప్పుకోవచ్చు. మరోవైపు ఇక టీఆర్ఎస్ అనే పేరు ఉన్నంత మాత్రాన ఖచ్చితంగా ప్రజలంతా కూడా సపోర్ట్ చేస్తారనుకోవడంలో కూడా కాస్త తప్పే అవుతుందని కూడా విశ్లేషకులు ఆలోచిస్తూ ఉన్నారు.
తల్లిదండ్రుల విషయంలో కేటీఆర్ చేసినటువంటి వ్యాఖ్యలు ఇక కేసీఆర్ ప్రస్తుత మానసిక స్థితిని ప్రతిబింబిస్తున్నాయని కొందరు అంటూ ఉన్నారు. మరి ఇద్దరు బిడ్డల మధ్య జరుగుతున్నటువంటి ఈ ఆధిపత్య పోరు చూసి కేసీఆర్ అయితే ఖచ్చితంగా లోపల బాధపడుతున్నారని పార్టీ సీనియర్లు కూడా చెప్తూ ఉన్నారు. ఈ క్రమంలోనే తల్లిదండ్రులను ఏడిపించకూడదు అనే మాట ద్వారా కూడా కవితకైతే ఇక కేటీఆర్ ఒక ఎమోషనల్ వార్నింగ్ అయితే ఇచ్చారని అంటున్నారు. ఇక కేటీఆర్ ఉద్దేశం ప్రకారం కూడా కవిత స్వతంత్ర నిర్ణయాల ద్వారా కేసీఆర్ గౌరవాన్ని అయితే ఖచ్చితంగా దెబ్బతీస్తున్నారు అన్నట్లుగా అయితే ఆయన మాట్లాడిన వైనం కనిపిస్తోంది. కవిత వాదనల ప్రకారం కూడా కేటీఆర్ తనను పార్టీ నుంచి వెళ్ళగొట్టేలా పరిస్థితులు అయితే సృష్టించారు. మరి అన్నా చెల్లెల మధ్య బ్రాండ్ యుద్ధం ఖచ్చితంగా కూడా నడుస్తూ ఉందనే చెప్పుకోవచ్చు. తెలంగాణ సెంటిమెంట్ను ఎవరు ఎక్కువగా ప్రతిబింబిస్తారు అనే అంశంపైన అయితే ఇద్దరు కూడా పోటీ పడుతూ ఉన్నారు. కవిత పాదయాత్రకు ప్రస్తుతం అయితే సిద్ధమవడం, ఇక కేటీఆర్ దాన్ని లైట్ తీసుకోవడం, ఇవన్నీ చూస్తూ ఉంటే ఖచ్చితంగా కుటుంబంలో ఇక అగాధం ఎంత పెరిగిందో అర్థమవుతూ ఉంది చూసే వాళ్ళందరికీ కూడా. మరి కేటీఆర్ తండ్రి బాధపడుతున్నారన్న క్రమంలో కవితను విమర్శిస్తుంటే కవిత తన యొక్క ఆత్మగౌరవం సొంత రాజకీయ పార్టీ పెడుతుంది. మరి ప్రజలు ఈ యొక్క డ్రామాను గమనిస్తున్నారని చెప్పేసి ఇది ఖచ్చితంగా అంతిమంగా మాత్రం బీఆర్ఎస్ ఓటు బ్యాంకును ఖచ్చితంగా చీల్చడమే కాకుండా ఇక ప్రత్యర్థి ఏదైతే పార్టీలకైతే బలమైనటువంటి అస్త్రంగా మారుతుందని చెప్పేసి అభిప్రాయం కూడా వినిపిస్తూ ఉంది.